Hey everyone, PJ here on PocketTech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం Samsung S23 Ultra అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న కొత్త ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఎంత అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ S23 Ultra ఎప్పుడు అన్బాక్స్ చేయాల్సింది. నేను వెకేషన్కి వెళ్ళడం వల్ల లేట్ అయింది అనమాట. నిన్ననే వచ్చాను వెకేషన్ నుంచి. సో ద బీస్ ఫోన్ వన్ ఆఫ్ మై ఆండ్రాయిడ్ ఫేవరెట్స్ అనమాట. పిక్సెల్ తర్వాత ఆండ్రాయిడ్లో నాకు బాగా నచ్చేది S23 Ultra. సో గ్రీన్ కలర్ పర్చేస్ చేశాను. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, S23 Ultra అని ఉంటుంది విత్ గ్రీన్ కలర్ ఇమేజ్. బాక్స్ అంతా బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడ సైడ్ చూస్తే సామ్సంగ్ అని ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ఇట్ హియర్. అదర్ సైడ్ చూస్తే మనకి గెలాక్సీ S23 Ultra అని చెప్పేసి ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి S23 Ultra గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ కింద అయితే 2 ప్లాస్టిక్ టేప్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3. టడా. అసలు ఇక్కడ ఫోన్ ఉన్నట్టే తెలియట్లేదు, కంప్లీట్ ఫ్లాట్గా ఉందన్నమాట. మనకి కేర్ ప్యాకేజ్ వచ్చేసి టాప్ సైడ్ ఆఫ్ ద బాక్స్లో ఉంది. ఇక్కడ మనకి కెమెరా బంప్ పడడానికి కరెక్ట్గా ఒక మాడ్యూల్ లాగా ఉంది. ఎవ్రీ ఇయర్ మనకి ఫోన్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మనకి బాక్స్లో వచ్చే యాక్సెసరీస్ అయితే తగ్గిపోతూ వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు, దీంట్లో అయితే మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ అండ్ అలానే ఛార్జింగ్ పోర్ట్. ఇది వచ్చేసి USB-C to USB-C ఛార్జింగ్ కేబుల్. దట్స్ ఇట్. మనకి ఇంకేమి ఇవ్వలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో మనకి బాక్స్లో ఇలా ఉంటుంది అనమాట. నేను చూసి ఆర్డర్ చేసింది గ్రీన్ కలర్ కదా, ఇదేంటి బ్లాక్ కలర్లో ఉంది అనుకున్నాను. బట్ మనకి దీని మీద ఒక షీట్ అయితే పెట్టించారు అనమాట ఫర్ ప్రొటెక్షన్. సో ఫైనల్లీ ఫోన్ అయితే ఇలా ఉంది. గ్రీన్ కలర్, కొంచెం ఆలివ్ గ్రీన్ అనమాట. దూరం నుంచి చూస్తే కొంచెం గ్రేష్ కలర్లో కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 4 కెమెరాస్ ఉంటాయి. దీనికి బంప్ ఏం లేదనమాట. జస్ట్ మనకి ఆ లెన్స్ ఒకటి బయటకు వచ్చి ఉంటాయి. కింద ఇక్కడ వచ్చేసి సామ్సంగ్ అని రాసింది అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ప్లాస్టిక్ ర్యాప్ తో వస్తుంది అనమాట. లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. ఇది చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది ఇలా అన్బాక్స్ చేస్తున్నప్పుడు. మనకి దీనికి ఫ్రంట్ లో కూడా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 సపోర్ట్ తో వస్తుంది. సో ఇక్కడ మీరు సెంటర్ లో చూడొచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సైడ్స్ వచ్చేసి మనకి ఇది కొంచెం బాక్సియర్ షేప్ గా అనిపిస్తుంది అనమాట. పట్టుకోవడానికి కొంచెం ఎక్కువ థిక్ గా అనిపిస్తుంది. సో మనకి సైడ్స్ వచ్చేసి ఆర్మర్ అల్యూమినియం తో డిజైన్ చేశారు. సైడ్స్ కొంచెం గ్లాసీగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే మ్యాట్ ఫినిష్ లాగా అనిపిస్తుంది. బటన్స్ విషయానికి వచ్చేసరికి మనం రైట్ సైడ్ చూస్తే కనుక లాక్ ఆర్ అన్లాక్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూసారా, అసలు ఎటువంటి బటన్స్ ఉండవు, ప్లెయిన్ గా ఉంటుంది. ఇక్కడ బాటమ్ లో చూసుకుంటే మనకి సిమ్ స్లాట్ ఉంటుంది అనమాట. సెంటర్ లో వచ్చేసి USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్, మైక్రోఫోన్స్ ఉంటాయి, స్పీకర్ గ్రిల్. దాంతో పాటుగా మనకి S Pen స్లాట్ ఉంటుంది. దీంట్లో మనకి S Pen కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఇన్బిల్ట్ గా మనకి S Pen అండ్ S Pen స్లాట్ అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అవైలబుల్ గా ఉంటుంది. 1.5 meters ఫర్ 30 minutes వరకు సస్టైన్ అవ్వగలదు. మనకి డివైస్ లో 5G సపోర్ట్ ఉంటుంది, అలాంగ్ విత్ బ్లూటూత్ 5.3 అండ్ Wi-Fi 6E సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనకి ఇది వచ్చేసి 6.8 inches స్క్రీన్ తో వస్తుంది అనమాట విత్ డైనమిక్ AMOLED డిస్ప్లే. మనకి దీంట్లో అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే మనం 1 Hz నుంచి 120 Hz వరకు రీఫ్రెష్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. అదే రెజల్యూషన్ విషయానికి వచ్చేసరికి మనకి 1440x3088 పిక్సెల్స్ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో పీక్ బ్రైట్నెస్ అంటే మనకి ఇంకా ఫుల్ బ్రైట్నెస్ చూసుకుంటే కనుక 1750 nits ఉంటుంది. లేదు మనం ఫోన్ ని ఫుల్ బ్రైట్నెస్ లో పెట్టి యూజ్ చేసిన HDR కంటెంట్ చూసినా గానీ మనకి స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 nits దగ్గర ఉంటుంది. కలర్స్ అయితే చాలా వైబ్రెంట్ గా అండ్ చూడడానికి చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మూవీస్ చూసినా లేకపోతే ఏదైనా వీడియో బిట్స్ చూడాలి అనుకున్నా గానీ కలర్స్ అయితే కనుక చాలా ప్లీజింగ్ గా ఉంటుంది. S22 Ultra తో కంపేర్ చేసుకుంటే S23 Ultra కి మనకి స్పీకర్స్ అయితే అప్డేట్ చేశారు. చాలా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. సౌండ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఆడియో క్వాలిటీ కూడా వినొచ్చు. మనం ఇప్పుడే గోల్డెన్ గేట్ పార్క్ ఎంటర్ అయ్యామండి. మనం పార్క్ మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఈ పార్క్ వచ్చేసి 1000 acres కన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ పార్క్ చాలా ఫేమస్.
వీకెండ్స్ ఇక్కడ మనకి చాలా ఈవెంట్స్ అండ్ షోస్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాసెసర్, మనకి ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్తో వస్తుంది. ఇక్కడ ఉన్న గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ 8 Gen 2 చిప్సెట్ని కూడా మనకి గెలాక్సీ డివైసెస్కి ఆప్టిమైజ్ అయిపోయి డిజైన్ చేశారనమాట. సో మనకి ఆ చిప్సెట్ మీద స్నాప్డ్రాగన్ 8 Gen 2 మొబైల్ ప్లాట్ఫామ్ ఫర్ గెలాక్సీ అని చెప్పి ఉంటుంది. మనకి దీనిలో వచ్చిన మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే క్లాక్ స్పీడ్స్ని అయితే ఇంక్రీజ్ చేశారనమాట. 3.2 GHz ఉండాల్సిన క్లాక్ స్పీడ్స్ని 3.36 GHzకి ఇంప్రూవ్ చేశారు. అదే GPU చూసుకుంటే మనకి 680 MHz ఉండాల్సిన దాన్ని 719 MHzకి ఇంప్రూవ్ అయిందనమాట. మనం యూజ్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా చూస్తే మనకి దీంట్లో కూలింగ్ సిస్టమ్స్ని కూడా ఇంప్రూవ్ చేశారు. సో పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనం ఫోన్ని ఎక్స్ట్రీమ్గా యూజ్ చేస్తాము. అలా ఎక్స్ట్రీమ్గా యూజ్ చేసినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండడానికి మనకి ఈ కూలింగ్ సిస్టమ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి మనకి 12 GB ఆఫ్ ర్యామ్ వస్తుంది విత్ 256 GB ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్స్. అండ్ దీంట్లో మనకి UFS స్పీడ్ వచ్చేసి 4.0 ఉంటుంది అనమాట. మనకి ఎంత ఎక్కువ UFS స్పీడ్ ఉంటే మనం డేటాని అంత క్విక్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, ఫస్ట్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా గురించి చూద్దాం. మనకి 108 మెగాపిక్సెల్స్ నుంచి 200 మెగాపిక్సెల్స్కి అయితే ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ మనం కెమెరా ఓపెన్ చేసి ఫోటో తీస్తుంటే కనుక అది పిక్సెల్ బెండింగ్ అయిపోయి 12 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేసుకుంటుంది. లేదు మీరు కనుక 50 మెగాపిక్సెల్ లెన్స్ యూజ్ చేయాలి అనుకుంటే మనకి లెఫ్ట్లో 4:3 అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అది క్లిక్ చేస్తే ఇక్కడ 4:3 కింద మనకి 50 MP అని చూపిస్తుంది. ఆ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనం 50 మెగాపిక్సెల్ లెన్స్ యూజ్ చేసుకొని ఫోటో షూట్ చేసుకోవచ్చు. లేదు నాకు 200 మెగాపిక్సెల్స్తోనే ఫోటో కావాలి అనుకుంటే ఆ 4:3లోనే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది 4:3 అని చెప్పి కింద 200 మెగాపిక్సెల్స్ అని. ఈ ఆప్షన్ యూజ్ చేస్తే కనుక మనం కంప్లీట్ 200 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలా మనకి టోటల్ 3 ఆప్షన్స్ అయితే వైడ్ యాంగిల్ కెమెరాలో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. మనం దీన్ని అప్ టు 0.6x వరకు అల్ట్రా వైడ్ యాంగిల్ వర్క్ అవుతుంది. మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో వచ్చేసి 120 degrees ఫీల్డ్ వ్యూ ఉంటుంది అనమాట. అలాంగ్ విత్ 13 mm ఫోకల్ లెంత్. అపాచర్ వచ్చేసి 2.2 అపాచర్ ఉంటుంది. నెక్స్ట్ టెలిఫోటో లెన్స్ విషయానికి వచ్చేసరికి 2 టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 2 10 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది అనమాట. ఒకదానికేమో మనకి అప్ టు 3x వరకు ఆప్టికల్ జూమ్ అవైలబుల్గా ఉంటే ఇంకొక దానికి 10x ఆప్టికల్ జూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి 100x స్పేస్ జూమ్ అనమాట. అఫ్ కోర్స్ మనకి ఆప్షన్ S22 అల్ట్రాలో కూడా అవైలబుల్గా ఉన్నప్పటికీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పిక్చర్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే రావట్లేదు. ఇమేజ్లో చాలా క్లియర్గా ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ 10x దగ్గర జూమ్ చేసి తీసాను, తర్వాత 30x అండ్ ఫైనల్గా 100x దగ్గర జూమ్ చేసి తీసిన ఫొటోస్ అనమాట. పిక్చర్ క్వాలిటీ 100xలో యూజ్ చేసి తీస్తున్నప్పటికీ చాలా క్లియర్గా ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి దీన్ని 12 మెగాపిక్సెల్ లెన్స్కి డౌన్ గ్రేడ్ చేశారనమాట. డౌన్ గ్రేడ్ చేసినప్పటికీ మనకి సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 8K at 30 FPSలో షూట్ చేసుకోగలము. ఇది కూడా మనకి యూజబుల్ వీడియో వస్తున్నాయి అనమాట. ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్ అయింది. 4K వీడియో అయితే కనుక 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్రేట్ వీడియో విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ S22 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే మనకి క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అయిందనమాట. మనం వీడియో తీసినప్పుడు ఏ ఆబ్జెక్ట్ అయితే ఫోకస్ చేస్తామో అది ఫోకస్లో ఉండి బ్యాక్ సైడ్ అంతా మనకి బోగా వస్తుంది. ఈవెన్ మనం ఫోన్ని ఇమీడియట్గా మూవ్ చేసినా కానీ దాని ఫోకస్ అయితే మనకి ఆన్ స్పాట్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, మనకి ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు ఇక్కడ ఒకటి చూస్తే S22 అల్ట్రా కూడా మనకి 5000 mAh బ్యాటరీతోనే వచ్చిందనమాట. కాకపోతే S23 అల్ట్రాలో మనకి బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనకి 100% బ్యాటరీ ఉంటే కనుక ఎక్కువసేపు వస్తుంది వెన్ యూ కంపేర్ ఇట్ విత్ S22 అల్ట్రా. ఎందుకు అంటే మనకి బికాస్ ఆఫ్ 8 Gen 2 చిప్సెట్. మనకి చిప్సెట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే తక్కువ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. దానివల్ల మనకి సేమ్ బ్యాటరీ సైజ్ ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అయింది.
ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనం వైర్డ్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 45 వాట్స్ వరకు సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ వచ్చేసి 15 వాట్స్, రివర్స్ వైర్లెస్ అయితే కనుక 4.5 వాట్స్. కలర్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ గా 4 కలర్స్ ఉంటాయి, గ్రీన్, బ్లాక్, లావెండర్ అండ్ క్రీమ్ కలర్. మనకి బేస్ వేరియంట్ 256 GB స్టోరేజ్ విత్ 12 GB ఆఫ్ ర్యామ్ వచ్చేసి 1,25,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా అన్బాక్సింగ్ అయితే. నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. నాకు దీంట్లో బాగా నచ్చిన ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ అయితే దీని పర్ఫార్మెన్స్ అన్నమాట. మనకి దీని యొక్క పర్ఫార్మెన్స్ 30% నుంచి 50% వరకు ఇంప్రూవ్ అయింది. సెకండ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. ఈవెన్ దో మనకి S22 అల్ట్రాలో ఉన్న సేమ్ బ్యాటరీ సైజ్ ఉన్నప్పటికీ మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. థర్డ్ వచ్చేసి కెమెరాస్ అనమాట. 108 మెగాపిక్సెల్ కెమెరాస్ నుంచి 200 మెగాపిక్సెల్ కెమెరాస్ వరకు ఇంప్రూవ్ చేశారు. సో కెమెరాస్లో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అమేజింగ్గా ఉన్నాయి. ఫోర్త్ వచ్చేసి నాకు 100x జూమ్ ఆప్షన్ అయితే క్రేజీ ఉంది. ఆఫ్ కోర్స్ మనం ఈ 100x జూమ్ని ప్రీవియస్గా చూస్తూనే ఉన్నాము, బట్ S23 అల్ట్రాలో అయితే ఆ 100x జూమ్ని సూపర్గా ఇంప్రూవ్ చేశారనమాట. అంతకుముందు మనకి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేది ఇమేజెస్లో, ఇప్పుడైతే చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఈ 4 ఫీచర్స్ అయితే కనుక నాకు S23 అల్ట్రాలో సూపర్గా నచ్చాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.